నేను మీ శోభ. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం బాటకు సన్నిద్దమైంది. ఈ నెల డిసెంబర్ 13 గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నరసనపేట పార్టీ కార్యాలయంలో రైతు ఉద్యమ పోస్టర్ను మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆవిష్కరించారు. ధర్మాన కృష్ణదాస్ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రైతులతో ఈ ఉద్యమం చేపడుతున్నట్లుగా తెలిపారు. తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 రూపాయలు ఏదైతే సూపర్ 6 హామీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల తరఫున రైతు సమస్యల మీద ప్రజా పోరాటం చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి బాజీ మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజాపక్షంగా మనం ఎప్పుడు కూడా ప్రజల తరఫున మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రైతులు అన్నింటా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మన రైతుల పక్షాన నుండి మరి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రం రైతుల తరఫున జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రైతులు కలిసి ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి మొదటిసారిగా 13వ తారీఖున రైతుల తరఫున రైతు సంస్థల మీద మరి తక్షణమే రైతుకి పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఏదైతే సూపర్ 6 హామీ ప్రభుత్వం ఇచ్చిందో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని కూటమి ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి మేము కోరుతున్నాం. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా సర్వే చేయించి పండిన ప్రతి ఒక్క గింజ కొనే విధంగా దానికి సరసమైన ధరతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగిందని, ఇవాళ కేవలం 1,400, 1,500 రూపాయలకు అమ్ముకునే దయనీయ స్థితి ఏర్పడిందని ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. గతంలో ఉచిత పంటల బీమాని మళ్లీ పునరుద్ధరించాలని ధర్మాన కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చాలని ప్రజల తరపున ధర్మాన కృష్ణదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకి గతంలో మేము అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి ఇచ్చిన రేట్ని మరి ఆర్బీకేల ద్వారా మరి సర్వే చేయించి పంటకి ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా దానికి సరసమైన ధర, చివరకు గోనె సంచులతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో 1,400, 1,500కే అమ్ముకునే దయనీయ స్థితి రైతుకే ఏర్పడింది. పెట్టుబడి సాయం లేక మరి రైతుకి సరైనటువంటి సరసమైన ధరలు ఇప్పించలేక ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైనాన్ని కూడా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే గతంలో మేము ఉచిత పంటల బీమా ఇచ్చాం. దాన్ని మరలా పునరుద్ధరించాలని, రైతునికి అదనపు భారం వేయకుండా మోపే చర్యలన్నీ మానుకోవాలని, ఆ ఉచిత బీమా పంటల బీమా పథకాన్ని కూడా పునరుద్ధరించాలని మేము తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు ఏవైతే కూటమి ప్రభుత్వంలో ఆనాడు ఎన్నికల ముందు ఇచ్చారో హామీలు, సూపర్ 6 ఇచ్చారు, అవి కూడా ఆచరణ చేయాలని, మీకోసం ఎదురు చూస్తున్న ప్రజలకి మరి నిరాశపరచవద్దని మేము ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాం. కార్యక్రమానికి నరసనపేట నియోజకవర్గం నుండి ఎంపీపీ ఆరంగ మురళీధర్, జడ్పీటీసీ చింతరామారావు, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం ప్రెసిడెంట్ కృష్ణమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం హ్యూమన్ రైట్స్ నేషనల్ ఫెడరేషన్ కౌన్సిల్ ఇచ్చాపురం నియోజకవర్గం ప్రెసిడెంట్ కృష్ణమూర్తి రెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు నిర్వహించారు. కృష్ణమూర్తి రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి అన్నారు. మానవ హక్కుల నుంచి రేపటిని రూపొందించుకోవడానికి వ్యక్తులు మరియు సంఘాలను శక్తివంతం చేయగలవని తెలిపారు. మానవ హక్కుల యొక్క పూర్తి శక్తిని స్వీకరించడం మరియు విశ్వసించడం ద్వారా మనం కోరుకునే ప్రపంచానికి మార్గంగా మనం మరింత శాంతియుతంగా, సమానంగా మరియు స్థిరంగా మారవచ్చని తెలిపారు. ఈ మానవ హక్కుల దినోత్సవం మనం మానవ హక్కుల పరిష్కారాలకు మార్గం ఎలా ఉన్నాయో రక్షణ మరియు రూపాంతరత శక్తిగా కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ శంకర్, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్
సదయ్య, హ్యూమన్ రైట్స్ నేషనల్ ఫెడరేషన్ కౌన్సిల్ ఇచ్చాపురం నియోజకవర్గ సెక్రటరీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట సిద్ధాశ్రమంలో గీతా జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండల కేంద్రంలోని ఇందిరానగర్ వద్ద ఉన్న సిద్ధాశ్రమంలో ఘనంగా గీతా జయంతి వేడుకలు నిర్వహించారు. గురుస్వామి లింగరాజు, చింతు రామారావు స్వామి, చిన్నప్పన స్వామి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సిద్ధాశ్రమంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. గోపాలకృష్ణాయ స్వాహాయతం పూర్వమేవ నిమిత్తమాత్రం భవతవ్యసాచిం ఓం గోపాలకృష్ణాయ స్వాహాయతం నమః మయా ఆకాశం జహిమావ్యతిష్ఠాయిస్కచేతాసిరనే సపద్మా ఓం గోపాలకృష్ణాయ స్వాహాయతం నమః శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవాజనేదం రూపం పరం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం ఓం గోపాలకృష్ణాయ స్వాహాయతం నమః కురు ప్రవీర ఓం గోపాలకృష్ణాయ స్వాహాయతం నమః మాతే జతామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరం విగృహ్మహే హరి పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నరసన్నపేట సిద్ధాశ్రమంలో 1992లో ప్రారంభించినటువంటి ఈ సిద్ధాశ్రమం నుండి అనేక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీత పారాయణంతో గీతాయజ్ఞం జరుగుతుంది. ఇది అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈ గీతాయజ్ఞం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పంచ తన్మాత్రలు, పంచభూతములు, దశేంద్రియములతో కూడినటువంటి మనస్సుని ఏకాగ్రతతో భగవంతుని వైపు మరల్చుకొని భగవత్ సేవలో పునీతులు కావడానికి ఇదొక కార్యక్రమంగా పెద్దలు నిర్ణయించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సిద్ధాశ్రమం వారు గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భూ సమస్యల్ని పరిష్కరించడానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం నర్సన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం అందవరం గ్రామంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రెవెన్యూ సదస్సులపై ప్రజల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తే ఎవరికి ఏ సమస్యలు ఉండవన్నారు. వీఆర్ఓలు నిక్కచ్చిగా పనిచేస్తే భూముల వివరాలు ఎప్పటికప్పుడు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని అన్నారు. భూ సమస్యలతో ప్రజలు బాధపడుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయర్, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాబోయే నూతన సంవత్సరంలో 22వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడి యుగంధర్ తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా 2025 ఫిబ్రవరి 6, 7, 8, 9వ తేదీలలో 22వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడి యుగంధర్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ పాలక పక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు. భారతదేశంలో యువకులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ వారికి కల్పించవలసిన హక్కులను నిర్వీర్యం చేశారని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగినప్పటికీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలలో 6వ తేదీన ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. 7, 8వ తేదీలలో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే 1000 మంది ప్రతినిధులతో 3 రోజుల పాటు దేశ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుని యువతను మమేకం చేసి భవిష్యత్తు ఉద్యమాలకు నాంది పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు దుర్గాప్రసాద్, దిలీప్ కోర్మారావు, మహేష్, స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈఆర్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ధర్మ ప్రచార రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే దంపతులు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారు గ్రామాల్లోని ప్రజలలో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఎన్ఈఆర్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ధర్మ ప్రచార రథం వద్ద ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, రజని దంపతులచే ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు జరిపించారు. మనోరోపేక్షోదండ పంచతన్మాత్ర సాయక బ్రహ్మాండమండల పున్నాక సౌగంధిక సత్కజ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత మదనస్పర మాంగళ్య గృహతోరణ చిల్లిక చంపక పుష్పాభనాసా దండ విరాజిత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు మన నియోజకవర్గానికి ఇంద్రకీలాద్రిలో వెలసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి కరుణా కటాక్షాలు పొందే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.